బ్యాక్ టు న్యూస్. భూమి కోసం ఆ రైతు గుండె బరువెక్కింది. పరిహారం కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు. ప్రాణం పోయినా తమ భూముల్లో విద్యుత్ స్తంభాలు వేయొద్దని మొండికేశారు. అధికారుల కాళ్లపై పడి వేడుకున్నారు. అయినప్పటికీ కనికరించని అధికారులు మీ ప్రాణాలు మాకో లెక్క అంటూ నిజంగానే రైతుల ప్రాణాలు తీయబోయారు. ప్రాణాలే పోనీ సార్ ఇనేలేదు ఎవరు చేయలేదు మాది పొలము ನಿಮಗೆ ಕಂಬ ದುಡ್ಡು ಕೊಟ್ಟಿಲ್ವಾ ನಾನು ಮಾತಾಡ್ಕೊಂಡ್ಬಂದು ಕೊಟ್ಟಿಲ್ವಾ ಅಲ್ಲ ಹೇಳಿಲ್ವಾ ಕೊಟ್ಟಿಲ್ವಾ ನಿಮಗೆ ದೊಡ್ಡವ್ರ ಮಾತು ಅಂತ ಕೇಳ್ಕೊಂಡು ఇనేలేదు మా ప్రాణమే పోనీ. భూమి కోసం రైతులు, ప్రాజెక్టు కోసం అధికారుల మధ్య జరిగిన ఈ పెనుగులాట ఘటన అనంతపురం జిల్లా మడకసిరలో జరిగింది. కర్ణాటకలోని పావుగడ నుంచి మధుగిరి వరకు హైపవర్ విద్యుత్ తీగలు లాగుతున్నారు. ఏపీ సరిహద్దులోని మెలవాయి గ్రామానికి చెందిన సుబహాన్ సాబ్ పొలంలో విద్యుత్ టవర్లు నిర్మిస్తున్నారు. తనకు పరిహారం చెల్లించాకే పనులు ప్రారంభించాలని అడ్డుపడ్డారు ఆ రైతులు. శక్తి చూడ నువ్వు ఎంత శక్తి కాళ్ళగిల్లి వెళ్ళిపోతావు అంతే. భూమిలో విద్యుత్ తీగలు లాగుతున్న సమయంలో తండ్రి కొడుకులు ఇద్దరు తీగలను గట్టిగా పట్టుకుని పనులు అడ్డుకున్నారు. కనీసం రైతుకు సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేయకుండా జేసీబీతో విద్యుత్ తీగలను లాగారు అధికారులు. తండ్రి కొడుకులు ఇద్దరిని 50 అడుగుల ఎత్తులో 15 నిమిషాల పాటు వైర్లకు వేలాడారు. ప్రాణ భయంతో ఆ రైతులు అరుస్తుంటే నవ్వుతూ పైశాచిక ఆనందం పొందారు అధికారులు. అంతెత్తు నుంచి వైర్లు వదిలే సాహసం చేయలేక కింద పడిపోయారు ఇద్దరు. దీంతో ఓ వృద్ధ రైతు కాలు విరిగింది. కాళ్ళగిల్లి వెళ్ళిపోతావు అంతే. కొట్టుకోలేదు కదా.